నిన్న రాజమండ్రిలో మన స్టేట్ గవర్నమెంట్ నిర్వహించిన అమరావతి చిత్రకళా వీధి అనే ఈవెంట్ కూడా జరిగింది. రకరకాల జానపద నృత్య ప్రదర్శనలతో ఈవెంట్ ని భలే గొప్పగా ప్రారంభించారండి. ఇది ఏంటంటే కళాకారుల కళ ప్రదర్శన అనమాట. అంటే ఇప్పుడు దేశంలోని వివిధ కళల్లో ప్రావీణ్యం ఉన్న వాళ్ళందరూ వాళ్ళకున్న కళా ప్రావీణ్యాన్ని వాళ్ళు చేసిన కళలతో ఇక్కడ ప్రదర్శించారన్నమాట. ఇక్కడ సుమారుగా 500 స్టాల్స్ పెట్టారండి. వీళ్ళల్లో కొంతమందివి నాకు నచ్చిన స్టాల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను మొదటగా ఇంప్రెస్ అయినవి వీళ్ళు ప్రదర్శించిన ఆర్ట్లండి. చాలా అందంగా, చాలా న్యాచురల్ గా, ఎక్కడ పెయింటింగ్ వేసినట్టు లేకుండా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి వీళ్ళవి. డబ్బులుంటే నేనే వీళ్ళ దగ్గర ఏదో ఒకటి కొనుక్కోవాలనుకున్నాను. ఇదంతా పేపర్ తో చేసిన ఆర్ట్ అంటండి. ఏదో దళసరి పేపర్ తో ఇలా కట్ చేసి ఈ విధంగా చేశారంట. ఇంకా వీళ్ళు తిరుపతి నుంచి వచ్చిన ఈషా ఫైన్ ఆర్ట్ స్టూడియో అంట. వీళ్ళు డిజిటల్ ఆర్ట్స్, పెన్సిల్ ఆర్ట్స్, వాటర్ కలర్స్ తో చేసిన ఆర్ట్స్ ప్రదర్శించారు. వాళ్ళు వేసిందే ఈ ఆర్ట్ కూడా. ఇంక ఇదైతే క్లాత్ ని యూస్ చేసి చేసిన ఆర్ట్. మనకు అందుబాటులో ఉండే ఐటమ్స్ తోనే క్రియేటివ్ గా డిజైన్ చేసి ఆర్ట్ లా మారుస్తారు వీళ్ళు. ఇంక ఇదైతే ఒక మనిషి లైఫ్ సైకిల్ ని ప్రతిబింబించేలా ఈ ఆర్ట్ ని డిజైన్ చేశారు. ఇంక ఈయన బాలు శాండ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ విజయవాడ. శాండ్ ఆర్ట్, పెన్సిల్ ఆర్ట్, క్లే ఆర్ట్ లో ఈయనకి మంచి టాలెంట్ ఉందన్నమాట. ఇంక ఇక్కడ శ్రీ ఆర్ట్స్, ఒంగోలు వాళ్ళ ఆర్ట్స్ కూడా ఇక్కడ చాలా అద్భుతంగా వైవిధ్యంగా దర్శనమిచ్చాయి. వీళ్ళు వేసిన ఆర్ట్స్ కూడా ఇక్కడ చాలా యూనిక్ గా కనిపించాయి నాకు. ఇంకా మన బాపట్ల వాళ్ళు వేసిన పెయింట్స్ అయితే మతి పోగొట్టేశాయి అంటే నమ్మండి. మన తెలుగు వాళ్ళల్లో కూడా ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంక ఈవెంట్ మధ్యలో మన యంగ్ ఫాలోవర్స్ అందరితో కాసేపు సరదాగా గడిపాను. ఈయన పేరు రవి పరస. గోళ్లతో బొమ్మలు గీస్తారు. ఇంతకీ ఇది మన రాజమండ్రేనండి. ఇలాంటి ఒక నెయిల్ ఆర్ట్ ఉంటుందని, అందులోనూ దీని ఎక్స్పర్ట్ మన రాజమండ్రి వాసులేనని నాకు ఇక్కడికి వస్తే గానీ తెలియలేదు. ఇప్పుడు ఆయన తన నెయిల్ ఆర్ట్ తో ఒక వినాయకుడి బొమ్మ గీస్తున్నారు. అందులోనూ ఆర్ట్ లోపల శివ అని నా పేరు వచ్చేటట్టుగా. ఇది ఇలా వచ్చి ఇది వస్తే శివ అన్న పేరులో గణపతిని గీసా. అంటే మీ పేరులో గణపతి వచ్చింది. ఓకే. ఈ పేపర్ కటింగ్స్ తో చేసిన ఆర్ట్స్ అన్ని కూడా చూడటానికి భలే ముద్దుగా ఉన్నాయండి. వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే ఇవి ఇంత చక్కగా రూపుని సంతరించుకున్నాయో కదా. సుమారుగా రోడ్డుకి కిలోమీటర్ పొడవున అటు ఇటు 500 ఆర్ట్ స్టాల్స్ పెట్టడం జరిగింది. ఇంకా వీళ్ళైతే మన రాజమండ్రి మెల్లాపేటకు చెందిన వాళ్లే. చూసారా ఇక్కడ ఎంత వివిధ రకమైన ఆర్ట్స్ తో ప్రదర్శన పెట్టారో. నిజానికి ఆర్టిస్టులందరికీ తమ కళను చూపించుకోవడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయి. అదే కాక వాళ్ళ యొక్క ఉనికిని కూడా లోకానికి తెలియజేస్తాయి. స్కూల్ చదువుకునే ఈ చిన్న పాప కూడా తనకు వచ్చిన డ్రాయింగ్స్ తో ఇక్కడ ఒక చిన్న స్టాల్ పెట్టి అందరినీ ఆకర్షించింది. ఇంకెక్కడ జరుగుతున్న ప్రదర్శనని తిలకించడానికి ఎంతో మంది విద్యార్థులు కూడా తరలి వచ్చారు. ఇంక ఈ వేడికి వచ్చిన వాళ్ళని అలరించడానికి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇంక ఇది మన రాజమండ్రికి చెందిన దానవాయిపేటలోని పెన్సిల్ ఆర్ట్ వర్క్ షాప్ వాళ్ళు. వీళ్ళైతే పెన్సిల్ ఆర్ట్ వేయటం కూడా నేర్పిస్తారు. ఇక్కడ ఉన్న ఆర్ట్స్ అన్నిట్లో సగం పైగా వాళ్ళ స్టూడెంట్స్ వేసినవే. కళలకు పుట్టినిల్లండి మా రాజమండ్రి.